Hello all, welcome to ClickUp. So Tata IPL match number 37 is between CSK versus GT. సో ఈరోజు సండే మనకి డబల్ ధమాకా 2 మ్యాచెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ మ్యాచ్ డే మ్యాచ్ చెన్నైలోని చెపక్ స్టేడియంలో సిఎస్కే వర్సెస్ జీటీ. సో పాయింట్స్ టేబుల్లో చూస్తే సిఎస్కే వాళ్ళు 5th ప్లేస్లో ఉన్నారు అండ్ జీటీ వాళ్ళు 7th ప్లేస్లో ఉన్నారు. బట్ ఇద్దరికి కూడా సేమ్ పాయింట్స్ 6 పాయింట్స్ ఉన్నాయి. బట్ చెన్నై వాళ్ళకి రన్ రేట్ లాస్ట్ మ్యాచ్తో వాళ్ళకి బాగా ఇంప్రూవ్ అయింది. సో వాళ్ళు 5th ప్లేస్కి ఎగబాకారు. సో మ్యాచ్ విషయానికి వెళ్ళిపోతే మ్యాచ్కి ఎటువంటి రెయిన్ థ్రెట్ లేదు. వెదర్ రిపోర్ట్కి వెళ్తే ఎటువంటి రెయిన్ థ్రెట్ లేదు అండ్ అక్కడ మంచి హీట్ ఉంది. సో ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి మనం నిన్న డీసీపీబీకేఎస్ మ్యాచ్ లాగా కొద్దిగా బిగ్ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అండ్ అలాగే స్పిన్నర్కి కొద్దిగా గ్రిప్ ఉండొచ్చు. హీట్కి పిచెస్ మీద క్రాక్స్ వచ్చాయంటే ఆ క్రాక్స్ వల్ల స్పిన్నర్స్ కొద్దిగా హెల్ప్ ఉంటుంది. అండ్ సిఎస్కే వాళ్ళకి మంచి ఊపులో మంచి జోష్లో వస్తారు ఈ మ్యాచ్లోకి. బికాస్ వాళ్ళకి లాస్ట్ మ్యాచ్ ఒక మంచి టెరఫిక్ విన్ వచ్చింది వాళ్ళకి. అటు బ్యాటింగ్లో అంటే మెయిన్లీ సంజు శాంసన్ అండ్ అలాగే మొత్తం హోల్ బౌలింగ్ యూనిట్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఆ హైలో ఉన్నారు. సో జీటీ వాళ్ళు లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయారు. సో ఆర్సీబీ పైన వాళ్ళు 200+ రన్స్ చేశారు అండ్ ఆ మ్యాచ్ ఓడిపోయారు వాళ్ళు. 200+ రన్స్ ఆర్సీబీలో అదే బెంగళూరులో చేజింగ్ అంటే అది ఎప్పుడు ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే చేజింగ్కి అడ్వాంటేజ్ ఉన్న గ్రౌండ్ అది. సో మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అక్కడ ఎక్కువ రన్స్ బోర్డు మీద పెట్టాలి. బట్ వీళ్ళు 207 రన్స్ మాత్రమే పెట్టగలిగారు జీటీ వాళ్ళు. సో అండ్ ఆ మ్యాచ్లో వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే సాయి సుదర్శన్ ఒక మంచి సెంచరీ చేసి ఒక మంచి కంబ్యాక్ ఇచ్చాడు. వాళ్ళకి బౌలింగ్ కూడా వాళ్ళు మేబీ సిరాజ్ ఓవర్లో సుందర్గా నా క్యాచ్ విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టుంటే రిజల్ట్ ఇంకోలా ఉండేది. బట్ ఆ ఫీల్డింగ్ ల్యాప్సెస్ చూసాం అండ్ అలాగే వాళ్ళ బౌలింగ్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు ఆ తర్వాత నుంచి. సో లాస్ట్ మ్యాచ్లో వాళ్ళకి ఆ లాస్తో వాళ్ళు కొద్దిగా డౌన్ అయ్యారని చెప్పాలి. బట్ సిఎస్కే వాళ్ళు ఫుల్ హైలో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ గెలవడంతో పాటు వాళ్ళ బౌలింగ్ అంతా ఒక్కొక్క మ్యాచ్కి ఇంప్రూవ్ అవుతూ వస్తూనే ఉంది. వాళ్ళ బౌలింగ్ అంతా సార్ట్అవుట్ అవుతుంది అండ్ ఎస్పెషల్లీ అకీల్ హుసేన్ కూడా వాళ్ళకి యాడ్ అవడం, స్పిన్ డిపార్ట్మెంట్లో ఇంకా కొద్దిగా ఎక్కువ పవర్ పెరిగింది. సో మంచి కాంటెస్ట్ ఉండబోతుంది. ఒక మంచి డే మ్యాచ్ కాబట్టి ఒక పెద్ద స్కోర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రెండు టీమ్స్ నుంచి. సో టాస్ గెలిచిన టీమ్స్ 50-50గా ఉంటారు టాస్ గెలిచిన టీమ్స్, ఎందుకంటే ఆ హీట్లో పెద్ద స్కోరు వస్తుంది. సో చేసింగ్ కూడా ఈజీగా ఉంటుంది. సో డే మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ అవేం ఉండదు. సో చేసింగ్ కూడా ఈజీగానే ఉంటుంది. అలాగని ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినా కూడా పెద్ద స్కోర్ కానీ మీరు బోర్డు మీద పెట్టగలిగి ఎర్లీ వికెట్స్ తీశారంటే సో బ్యాట్ ఫస్ట్ వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. సో బ్యాటింగ్కి బౌలింగ్కి పెద్ద తేడా ఉండకపోవచ్చు. జీటీలో టీంలో ఏం మార్పులు ఉండకపోవచ్చు. వాళ్ళు మ్యాక్సిమం అదే లైనప్తో వెళ్ళొచ్చు. సో చెన్నైలో కూడా మ్యాక్సిమం మార్పులు ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి టీం అంతా సార్ట్అవుట్ అయింది. వాళ్ళకి పర్ఫార్మెన్సెస్ రావాలి బ్యాట్ నుంచి అంతే. ఎస్పెషల్లీ వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ నుంచి, శివం దూబే నుంచి. సో వీళ్ళ నుంచి కానీ మంచి బ్యాటింగ్ క్లిక్ అయ్యిందంటే ఈ మ్యాచ్ వీళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నా ప్రిడిక్షన్ ప్రకారం సిఎస్కేకి కొద్దిగా ఈ మ్యాచ్లో ఛాన్సెస్ ఉన్నాయి, ఎడ్జ్ ఉంది అనిపిస్తుంది కంపేర్ టు జీటీ. మరి మీ ప్రిడిక్షన్ ఏంటో కామెంట్ చేయండి.